ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 100కి 60% మందికి పైగా గుండె జబ్బులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. గుండె లోపల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కొవ్వు పేరుకుపోయి ప్లేట్లెట్స్ కానీ కాల్షియం కానీ ఇలాంటివి డిపాజిట్ అయిపోయి రక్తనాళాల్లో పూడికలు తీసుకొచ్చి రక్త ప్రసరణ సంబంధమైన ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాయి. దీనివల్ల హార్ట్ అటాక్స్ రావటం, వీటి ఇబ్బంది నుంచి కాస్త బయటపడటానికి బైపాస్ ఆపరేషన్లు చేయించుకోవటం, స్టంట్స్ వేయించుకోవటం సహజంగా చేస్తూ ఉంటారు. ఇలాంటి సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి కానీ, ఇంకా కొంతమందికి స్టంట్స్ బైపాస్ ఆపరేషన్ వేయాల్సిన అవసరం వెంటనే లేదులేండి, మీకు 50-60% బ్లాకేజెస్ ఉన్నాయి, 70% లోపే ఉన్నాయి, అంత రిస్క్ లేదనేవారికి, మరి బైపాస్ ఆపరేషన్లు స్టంట్స్ అయిన వారికి కూడా ఉపయోగపడే అతి ముఖ్యమైన గుండెకు బెనిఫిట్నిచ్చే తానికాయల పౌడర్ గురించి స్పెషల్గా చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇవి మెయిన్గా న్యాచురల్ బైపాస్ చేసినట్టుగా రక్తనాళాలు కొత్త వాటిని పుట్టించడానికి అద్భుతంగా ఇవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో మరి పెళ్ళిడికి వచ్చిన పిల్లల నుంచి 45-50 లోపు వారికి యాంజియోగ్రామ్ టెస్టులు చేస్తే 100కి 60 మంది కన్నా గుండెలో రక్తనాళాలు పూడికలు కనపడుతున్నాయి. 40, 30, 60, 70%. మరి ఆ రకమైన పూడికల వల్ల రక్త ప్రసరణ దిగువకు తగ్గిపోతుంది. ఏ భాగాలకు రక్త ప్రసరణ గుండెలో అందదో ఆ భాగాలు క్షీణించిపోతాయి. అందుకని హార్ట్ అటాక్ లాంటివి వస్తుంటాయి. కుడి భాగము గుండెకుండే రక్తనాళాలని రైట్ కరోనరీ ఆర్టరీస్ అని, ఎడమ భాగం గుండెకుండే రక్తనాళాలని లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ అని అంటారు. ఈ ఆర్టరీస్ గుండెకు రక్త సరఫరా చేసే మెయిన్ ఆర్టరీస్ అన్నమాట. వీటిలో పూడికలు వచ్చాయి అనుకోండి, 70%, 80% పూడికి వచ్చినప్పుడు దిగువకు బ్లడ్ వెళ్ళటం తగ్గిపోతుంది. మరి దిగువ భాగానికి బ్లడ్ అందకపోతే ఆక్సిజన్ అందదు, ఆహార పదార్థాలు అందవు. కాబట్టి ఆ భాగాలు నిదానంగా కుసించుకుపోవటం, క్షీణించిపోవటం జరుగుతూ ఉంటాయి. మరి దిగువ భాగంలో బ్లడ్ అందనందువల్ల వచ్చే నష్టాన్ని నివారించడానికి గుండె ఆ కండరంలో కొన్ని మార్పులు వచ్చేసి పక్క నుంచి రక్త సరఫరా చేయడానికి కొన్ని రక్తనాళాలను పుట్టిస్తుంది. వాటిని కొలాటరల్స్ అంటారు. గుండె లోపల రక్తనాళాల్లో ఇట్లా బ్లాకేజెస్ వచ్చినప్పుడు, రక్త ప్రసరణ గుండెకు తగ్గుతున్నప్పుడు గుండె మజిల్స్లో ఆ గుండె లోపల ఉండే రక్తనాళాల్లో కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట. అక్కడ కొన్ని హార్మోన్స్ లాంటివి రిలీజ్ అవుతాయి ఆ గుండె కండరాల లోపల, ఆ పూడుకున్న రక్తనాళాల దగ్గర. వాటిని ఏమంటారంటే VEGF అంటారు, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్. అది ఇవి రిలీజ్ అవ్వటం వల్ల చిన్న చిన్న రక్తనాళాలు పక్కలమట పుట్టి ఈ రక్త ప్రసరణ తగ్గిన గుండె కండరానికి ఈ పిలకల ద్వారా రక్త ప్రసరణ అందించటం కోసం గుండె న్యాచురల్గా అలాంటి పని చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ చిన్న చిన్న పిలకలు పూడుకున్న రక్తనాళాలు పక్క నుంచి పుట్టి బ్లడ్ సప్లై చేసే వాటిని కొలాటరల్స్ అంటారన్నమాట. కొలాటరల్ బ్లడ్ సప్లై, పిలకల ద్వారా బ్లడ్ సప్లై చేస్తుంటాయి అన్నమాట. ఈ తానికాయలు పౌడర్ వాడటం వల్ల ఈ VEGF వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది గుండె కండరంలోను గుండె లోపలుండే రక్తనాళాలను మామూలుగా ఉత్పత్తి అయ్యేదానికంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నదట. కాబట్టి తానికాయల పౌడర్ వల్ల అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మరియు ట్రైటర్పెనాయిడ్స్, గ్లైకోసైడ్స్ ఇట్లాంటి ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల తానికాయల పౌడర్ను వాడినప్పుడు ఈ VEGF అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి కొత్తగా పుట్టే రక్తనాళాల పిలకలు ఎక్కువ మొత్తంలో స్పీడ్గా తయారయ్యేటట్టు చేసి హార్ట్ బ్లాకేజెస్ వచ్చిన దిగువ భాగానికి బ్లడ్ సప్లైని న్యాచురల్ బైపాస్ చేసి ఎక్కువ బ్లడ్ వెళ్ళేటట్టు చేయడానికి ఈ తానికాయల పౌడర్ స్పెషల్గా ఉపయోగపడుతున్నది అంటున్నారు. అందుకని చాలామందికి బ్లాకులు ఉన్నా కానీ, మరి 70, 80, 90% బ్లాకులు ఉన్నా వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పెయిన్ కానీ ఏమీ సిమ్టమ్స్ కనపడవు. అలాంటి వారిని అదృష్టవంతులు అంటారు. ఎందుకో తెలుసా? అంత బ్లాకేజెస్ ఉన్నా వాళ్ళకి ప్రాణం పోదు, ఏమీ సిమ్టమ్స్ కనపడవు. ఎందుకో తెలుసా? పక్కనే పిలకలు బాగా పుట్టేస్తాయి కొంతమందిలో, కొంతమందికి అవి పుట్టని వారికి ప్రమాదాలు జరుగుతాయి. ఆ పిలకలు బాగా పుట్టి బ్లడ్ సప్లై న్యాచురల్ బైపాస్ ద్వారా అందించేసినప్పుడు వాళ్ళకి రిస్క్ ఉండదు అన్నమాట.
ఈ పక్కనే రక్తనాళాలను పిలకలను బాగా పుట్టించి ఎక్కువ మొత్తంలో గుండెకి రక్త సరఫరా చేయడానికి ఈ తానికాయల పౌడర్ ఉపయోగపడుతున్నదని ఎలా పరిశోధన చేశారంటే, ఈ తానికాయల ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని ఎలుకలకి అందించారు. ఈ ఎలుకల్లో ఈ కొలాటరల్స్ అనేవి రక్తనాళాల పిలకలు బాగా పుట్టడం అనేది గమనించారన్నమాట. దీన్ని 2011లో జోగో యూనివర్సిటీ జపాన్ వారు ఈ తానికాయల పౌడర్ వల్ల విఈజిఎఫ్ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయింది ఎలుకల్లో. దీనివల్ల కొలాటరల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. కాబట్టి గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల పూడికలు ఉన్నవారికి, అలాగే బైపాస్ ఆపరేషన్లు స్టంట్స్ అయిన వారికి, ఫర్దర్గా మళ్ళీ ఏమైనా బ్లాక్స్ డెవలప్ అయినా పక్క నుంచి కూడా పిలకలు బాగా డెవలప్ అయితే వీళ్ళకి అసలు గుండెకు ప్రమాదం జరగకుండా ఉంటుందని సైంటిఫిక్గా వీళ్ళని నిరూపించారనమాట. అలాగే దీనితో పాటు జపాన్ వారు ఇంకేం చెప్పారంటే, ఈ తానికాయల పౌడర్ వాడటం వల్ల లైపోప్రోటీన్స్లో మార్పులు తీసుకొచ్చి ఎల్డిఎల్ రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా చేయటానికి ఇది ఉపయోగపడుతున్నదని, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుండె రక్తనాళాల్లో పేరుకోకుండా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తున్నదని ఇంకొక బెనిఫిట్ తెలియజేశారు. మరొకటి ఏంటంటే, గుండె రక్తనాళాల లోపల పొరల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ పొర రఫ్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. ఆ రఫ్ అయిన చోట వెళ్ళి కొలెస్ట్రాల్, కొవ్వులు, ప్లేట్లెట్స్, కాల్షియం ఇట్లాంటి డిపాజిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ రక్తనాళాల లోపల పొరల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి తానికాయల పౌడర్ ఉపయోగపడుతున్నది. రక్తనాళ లోపల పొర స్మూత్గా ఉందనుకోండి, గోడకు లప్పం పెట్టి స్మూత్గా ఉంటే చూడండి, ఆయిల్ పెయింట్ వేస్తే దుమ్ము ధూళి జారిపోతుంది. సేమ్ కొలెస్ట్రాల్, కొవ్వులు పేరుకోకుండా జారి వెళ్ళిపోవటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. ఈ 3 రకాల బెనిఫిట్స్ని మరి గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారికి, వచ్చిన వారికి, మరి హార్ట్ బ్లాక్స్ ఉన్నవారికి అందరికీ ఉపయోగపడుతాయి. కాబట్టి తానికాయల పౌడర్ను వాడుకుంటే చాలా చాలా మంచిదని వీళ్ళు జపాన్ వారు సైంటిఫిక్గా నిరూపించారు. కాబట్టి 100 గ్రాముల తానికాయల పౌడర్ 50 నుంచి 70 రూపాయల మధ్యలో మార్కెట్లో లభిస్తూ ఉందన్నమాట. ఈ తానికాయల పౌడర్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? 1 స్పూన్ తానికాయల పౌడర్ని గోరువెచ్చని నీళ్ళల్లో, కప్పు నీళ్ళల్లో కలుపుకొని త్రాగేసేయచ్చు. తేనైనా కలుపుకొని ఒట్టిగానే త్రాగేసేయండి. మళ్ళీ సాయంకాలం పూట కానీ ఎప్పుడన్నా మరొక స్పూన్ తానికాయల పౌడర్ని మళ్ళీ నీళ్ళల్లో కలుపుకొని అట్లా త్రాగితే, రోజుకు 2 స్పూన్లు ఇట్లా వాడితే ఈ గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు పూడుకున్నా కానీ పక్క నుంచి కొలెటరల్స్ని బాగా తయారు చేసి న్యాచురల్ బైపాస్ చేసి గుండెకి బ్లడ్ సప్లైని పెంచడానికి తానికాయల పౌడర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలియచేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.